శ్రీమాత్రే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. నమస్కారం. ఆదిశంకర భగవత్పాదులు మనకి అందించిన అద్భుతమైన స్తోత్రం సౌందర్య లహరి. సౌందర్యం అంటే అందం, లహరి అంటే తరంగాలు లేదా అలలు. సౌందర్య లహరి అంటే అందమైన తరంగాలు. ఏమండి, ఎవరైనా మా అమ్మ అందగత్తె అందమైనది అని ఎవరు చెప్పుకోడు కదా. మరి శంకర భగవత్పాదులు ఎందుకలా అన్నారు, ఎందుకలా వర్ణించారు? అసలు సౌందర్య లహరిలోని అంతరార్థం ఏంటి? ఈరోజు మన కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మా అనే రెండు అక్షరాలతో ఏర్పడే పదం అమ్మ. అదే సంస్కృతంలో అయితే ఆ బా అనే రెండు అక్షరాలతో ఏర్పడే పదం అంబ. అంటే అంబా అంటే అమ్మ. మీరు గమనించండి, ఆ అక్షరం మనం పలికినప్పుడు అది కంఠం నుంచి పుడుతుంది. మా బా అనే అక్షరాలు పలికినప్పుడు అవి పెదాల నుంచి పుడతాయి. అంటే అమ్మ అంబా అనే పదాలు ఆది అంతాలని స్పృశిస్తూ పుట్టేవన్నమాట. అందుకే మనం నోరార పిలుచుకునే పదం అమ్మ. ఆర్తిలో కానీ ఆనందంలో కానీ అప్రయత్నంగా మన నోటి వెంట వచ్చే మాట అమ్మ. చూడండి, ఏదైనా చిన్న చేతికి ఏదైనా తగిలిందనుకోండి, అమ్మా అని అంటాం. అమ్మకి ఆవుకి చాలా దగ్గరి పోలిక ఉందండి. అందుకే గోవుని గోమాత అని అంటాం. ఆ గోమాతని పూజిస్తాం. అమ్మ గోవు ఇద్దరూ కూడా క్షీరాన్ని ఇచ్చేవారే. ఆవు తప్ప మరి ఏ ఇతర చతుష్పాద జంతువు అంబా అని పిలవలేదు. గోవు నోరు తెరిస్తే మనలాగే అంబా అంటుంది. ఏది అడిగినా ఇచ్చే లక్షణం అమ్మకే ఉంటుంది. అందుకే అమ్మని ఆవుని కామధుక్ అని అంటారు. కామధుక్ అంటే కోరిన కోరికలు తీర్చేది అని అర్థం. ఒక్కసారి మన చాలా చిన్నప్పుడు మన బాల్యంలో నేర్చుకున్న, మన స్కూల్లో చేర్చినప్పుడు మనం నేర్చుకున్న తెలుగు వర్ణమాల ఆలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎట్లా నేర్పిస్తారండి అప్పుడు? ఆ అమ్మ, ఆ ఆవు అని నేర్పుతారు. చూడండి, అంటే అమ్మ తర్వాత వచ్చే పదం ఆవే అన్నమాట. గోవుని భూమితో పోల్చారు పెద్దలు. గోమాత భూమాతలాగా సంపద ఇస్తుంది కాబట్టి ఆ విధంగా పోల్చారు. జుగోప గోరూప ధరామి ఓర్వీం. అందుకే అమ్మ గోవుకి భూమికి కూడా సంకేతం. అమ్మ ఆది అనాది విశ్వజనని, జగన్మాత. శక్తి లేకపోతే శివుడు కూడా అశక్తుడే. ఆ శక్తి యొక్క మహాత్యాన్ని స్వయంగా అనుభవపూర్వకంగా అనుభవించిన ఆదిశంకరులు ఆ శక్తి మహిమను ప్రస్తుతిస్తూ తన్మయత్వంతో
ఆనందంతో చేసిన దివ్య గానమే జ్ఞాన తరంగ రూపమై జ్ఞాన లహరి ఒక జలపాతంలాగా ప్రవహించింది. ఆ ఆనంద లహరే ఈ సౌందర్య లహరి. స్తోత్రం అంటే అసలు ఏంటండి? స్తోత్రం అంటే స్తుతించటం. చూడండి, మనకి ఎవరితో అయినా పని పడుతుంది, ముఖ్యమైన పని పడుతుంది, ఆయనతో పని చేయించుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం? మనం వాళ్ళని పొగుడుతాం. ఆ ముఖస్థుతి వేరు, ఈ స్తుతి వేరు. స్తుతించబడే వాళ్ళ చరిత్ర ఎంత ఘనంగా ఉంటే స్తోత్రం అంత సహజంగా ఉంటుంది. గుణగణాలు, మహిమా సామర్థ్యాలు స్తుతించటమే స్తోత్రం అంటే. జగన్మాత అయిన అమ్మవారి యొక్క మాతృత్వ సౌందర్యం అంటే అమ్మవారి అవ్యాజ్య కరుణతో కూడిన మాతృత్వం గురించి, ప్రహుష్ట వదనంతో కూడిన అమ్మవారి స్వరూపాన్ని ఆదిశంకరులు వర్ణించారు. మన వైదిక వాగ్మయంలో శక్తిమంతమైనవి 2 అని పెద్దల వచనం. అవి సుందరకాండ, సౌందర్యలహరి. సుందరే సుందరో రామ, సుందరే సుందరం కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం నా సుందరం. ఏది అందమైంది కాదండి అని సుందరకాండ గురించి చెప్పినట్లుగా సౌందర్య లహరిని మీరు ఏ కోణంలోంచి చూసినా అంత సౌందర్యమే. శాంతం శివం సుందరం అని పరమశివుడు గురించి అంటారు. ఆయనే సుందరేశ్వరుడు. సుందరస్య పత్ని సుందరి. సుందరేశ్వరుడి పత్ని అయిన అమ్మవారు మహాసుందరి, లలిత త్రిపుర సుందరి. ఈ పరబ్రహ్మతత్వాన్ని వర్ణించేదే సౌందర్య లహరి. ఇక్కడ ఇంకొక విషయం తెలుసా అండి? అమెరికాలోని ఫిలడెల్ఫియా యూనివర్సిటీ లైబ్రరీలో సౌందర్య లహరి ప్రతి స్తోత్రానికి ఒక ఆయిల్ పెయింటింగ్ ఉందండి. అఫ్కోర్స్ ఇప్పుడు ఫిలడెల్ఫియా యూనివర్సిటీ లేదు. ఆ యూనివర్సిటీని థామస్ జెఫర్సన్ యూనివర్సిటీతో 2017లో మెర్జ్ చేశారు. ఇంకొక అద్భుతమైన విషయం, డబ్ల్యూ నార్మన్ బ్రౌన్, ఈయన ఒక అమెరికన్. ఈయన తన చిన్నతనంలో 4వ ఏటో 5వ ఏటో ఈయన తల్లిదండ్రులు మిషనరీస్. వాళ్ళు ఇండియాకు వచ్చారు. వచ్చి ఈయన ఈ నార్మన్ బ్రౌను ఇక్కడ మన సంస్కృతి, మన సంస్కారం, మన సంప్రదాయం, ఈ వైదిక వాంగ్మయాలు ఇవన్నీ చూసి వాటి పట్ల ఆకర్షితుడై ఆయన ఇక్కడ సంస్కృతం నేర్చుకుని సౌందర్య లహరిని ఇంగ్లీష్లోకి డివైన్ బ్యూటీ ఆఫ్ ఫ్లడ్ అని చెప్పి ట్రాన్స్లేట్ చేశాడండి. ఆ ట్రాన్స్లేషన్ ప్రతిని కూడా మీరు ఇక్కడ ఈ ఫిలడెల్ఫియా యూనివర్సిటీ లైబ్రరీలో చూడొచ్చు. అది ఆదిశంకర భగవత్పాదుల విరచిత సౌందర్యలహరి యొక్క విశిష్టత, గొప్పతనం. మరికొన్ని కొత్త అంశాలతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము. సెలవు. స్వస్తి. भवाति भञ्जनकरीं वन्दे त्वां लोकमातरं भक्तप्रियां भक्तिगम्यां भक्तानां कीर्तिवार्धिकां भवप्रियां सतीं देवीं वन्दे त्वां भक्तवत्सलाम् अन्नपूर्णां सदा पूर्णां पार्वतीं पर्वपूजितां महेश्वरीं वृषारूढां वन्दे त्वां परमेश्वरीं कालरात्रिं महारात्रिं मोहरात्रिं जनेश्वरीं शिवकान्तां शम्भुशक्तिं वन्दे त्वां जननीमुमां जगत्कर्त्रीं जगद्धात्रीं जगत्संहारकारिणीं मुनिभिः